ఇదేం కర్మ, జగన్ వైఫల్యాలకు బాబు బాధ్యత వహించాలా? బీజేపీతో పొత్తు ఓకే అయితే టీడీపీ తిప్పలే. ఎస్, ఇప్పుడు మనం అనుకున్నది అదే. బీజేపీతో పొత్తు అయిపోతే, పొత్తు అయింది అంటే టీడీపీకే తిప్పలు. టీడీపీ సమానం చెప్పుకోవాలి. 5 సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమానం చెప్పే అవసరం ఉండదుగా. తెలుగుదేశం పార్టీ సమానం చెప్పుకోవాలా. తెలుగుదేశం పార్టీ ఎందుకు సమానం చెప్పాలంటే 2018లో బయటకు వచ్చిన ప్రత్యేక హోదా కోసం అది తెచ్చి మా దగ్గరకు వస్తున్నాం అని ప్రజలు అడుగుతారు. దానికి బాధ్యత వహించాలి ఆయన అనేదే వార్త. బీజేపీతో పొత్తు ఓకే అయితే టీడీపీకి తిప్పలే. ఎదురుదాడికి కాసు కూర్చొని వైసీపీ 2014లో వీళ్ళంతా కలిసి ఏం సాధించారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్. మహాశివరాత్రి పండుగ పూట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. 2014-19లో ఈ పార్టీలన్నీ కలిసి అధికారంలో ఉన్నాయి, రాష్ట్ర విభజన హామీలు సాధించాయా అంటూ ప్రశ్నించారు. ఎస్, కరెక్ట్. మరి 2014 నుంచి 18 వరకు 19 వరకు ఉన్నారు ఇదే 3 పార్టీలు. అక్కడ కేంద్రంలో మోడీ ఉండు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉండు. సాధించారా అంటే అడిగితే సమానం చెప్పే పరిస్థితి లేదు. సీఎం కుర్చీలో ముగ్గురు కాళ్ళు పెట్టి చతికిల పడడం ఖాయమన్నారు. ఆయన ట్వీట్ను బట్టి ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీల మీద ఎదురుదాడికి సిద్ధమవుతున్నట్టు గోచరిస్తుంది. 5 ఏళ్లలో సీఎం జగన్ సాధించలేని విభజన హామీలు, వైఫల్యాలను చంద్రబాబు పైకి నెట్టే వ్యూహానికి పదును పెడుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ దాడితో టీడీపీ కూటమి ఇరకాటంలో పడవచ్చని చెప్తున్నారు. ఎస్, ఇది కరెక్ట్. 10 ఏళ్లలో ఇప్పుడు 5 ఏళ్లలో సీఎం జగన్ సాధించలేని విభజన హామీలకు సంబంధించి నోరెత్తే అవకాశం లేదు. నోరుకి ప్లాస్టర్ వేసుకున్నారు టీడీపీ వాళ్ళంతా వాళ్ళే ప్లాస్టర్ వేసుకొని ఒక్క మాట కూడా విభజన హామీల గురించి మాట్లాడే హక్కు కోల్పోయారు. టీడీపీతో పొత్తుకు పోయిండు అంటేనే హక్కును కోల్పోయినట్టు. అది అదే బీజేపీతో పొత్తుకు పోయిండంటేనే టీడీపీ పార్టీ హక్కును కోల్పోయింది. ఆ పొత్తు ఉంటుందా లేదు పక్కన పెడితే, ఒకవేళ పొత్తు లేకపోయినా కానీ నువ్వు పొత్తు కోసం పోయినావు, అంపర్లాండు కాబట్టి నీకు ఆ అర్హత కోల్పోయినావు. జగన్ ట్రాప్లో పడ్డట్టే. దీన్ని బట్టి జగన్ వేసిన ట్రాప్లో తెలుగుదేశం పార్టీ ఇరుక్కుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక విధంగా ఇండివిజువల్గా టీడీపీ పోటీ చేసిందే జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేక హోదా విషయం కానీ, బీజేపీని ప్రత్యేక హోదా విషయం కానీ, 25 ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తా ఎట్రాదు చూస్తా అని జగన్మోహన్ రెడ్డి గతంలో అన్నాడు. దాన్ని కార్నర్ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీకి ఉండేది. ఈరోజు అది పోయింది. అసలు వీళ్ళే ముందు మాట్లాడరు. ఎక్కడన్నా షర్మిల లాంటి వాళ్ళు మాట్లాడుకుంటాడు బాగుని ఉండే పరిస్థితికి చంద్రబాబు నాయుడుకి వచ్చింది. బీజేపీతో పొత్తు అనేది చాలా మైనస్. అది వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఈయన ఏదైతే లేవనెత్తాలి, కేంద్రం పైన ఒత్తిడి తేవాలి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ, ప్రాజెక్టులు కానీ, విభజన హామీలు కానీ, ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక ప్రాజెక్టు ప్యాకేజ్ కానీ, వీటి విషయంలో మొత్తం షట్ డౌన్. అంటే ఈ మాట్లాడినప్పుడు నువ్వు ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నట్టు కాదు, నీ కోసమే పొత్తు. స్పష్టంగా దీంట్లో అర్థమైంది. బీజేపీతో పొత్తుకి చంద్రబాబు నాయుడు పోతుండు, తెలుగుదేశం పార్టీ పోతుందంటే ఎక్కడా కూడా ప్రజలు మ్యాండేట్ కానీ, ప్రజల ఎజెండా కానీ 1% కూడా లేదు. ఓన్లీ ఎజెండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి తప్ప ఏది లేదు అనేది 5 కోట్ల మంది ప్రజలకు అర్థమైంది. 5 కోట్ల మంది ప్రజలకు రేపు నువ్వు క్షమాపణ చెప్పాలి. మోదీకి చెబుతావా లేదా పక్కన పెడితే, 5 కోట్ల మంది ఆంధ్రులకి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పిన తర్వాతే ఎన్నికలు పోవాలనేది ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు.